రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో బెయిల్పై బయట ఉన్న నలుగురు నిందితులు ప్రణీత్రావు, రాధాకృష్ణ, తిరుపతన్న, భుజంగరావులు ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. బెయిల్ మంజూరు అయిన తర్వాత తొలిసారి ఇవాళ కోర్టులో విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో బెయిల్పై బయట ఉన్న నలుగురు నిందితులు ప్రణీత్రావు, రాధాకృష్ణ, తిరుపతన్న, భుజంగరావులు ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. బెయిల్ మంజూరు అయిన తర్వాత తొలిసారి ఇవాళ కోర్టులో విచారణకు వారు హాజరయ్యారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు అధికారులకు సహకరించాలని, పాస్పోర్ట్లను సమర్పించాలని స్పష్టం చేసింది కోర్టు. బెయిల్ మంజూరు కావడంతో చెంచల్గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు విడుదలయ్యారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ పోలీసులు తమను వేధించారని నిందితులు ఆరోపించారు. సార్, ఫస్ట్ పాయింట్, సార్ పేషీకి వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదు సార్. నాకు వీళ్ళతో కూడా ఎలాంటి సంబంధం లేదు. సంతోష్ అనే వ్యక్తితో అసలు మాట్లాడింది లేదు. ఫస్ట్ అది కాదు, అది కరెక్షన్. నేను సార్ పేషీలో కూడా 3 నెలలే పనిచేశాను. సార్కి పేషీ నాకు దానికి కూడా ఎక్కువ సార్తో నాకు అంత యాక్సెస్ కూడా ఉండదు. మేము ఎంతసేపు పేషీలో ఆరోగ్యశ్రీ కేసులు చూసుకోవడం వరకే మా డ్యూటీ, అంతకు మించి ఏముండదు. ఫస్ట్ అది సార్. ఇంకోటి సార్, మీరు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంకి ఆరోగ్యశ్రీ వ్యక్తికి ఏం సంబంధం సార్? ఆరోగ్యశ్రీలో జాబ్ చేసే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి యాక్సెస్ ఉంటుందా? ఫోన్ ట్యాపింగ్ చేసే దానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి? నేను ఎలాంటి వ్యక్తి? పోలీసులు అరెస్ట్ చేసిన పాయింటే మాకు తెలియదు సార్. పోలీసులు అరెస్ట్ చేసింది వాళ్ళకి నచ్చిన దగ్గర సైన్ పెట్టమన్నారు అంతే. వాళ్ళు నచ్చిన దగ్గర సైన్ పెట్టాలంటే మేము చదువుకోవడానికి మళ్ళీ లాయర్ చూపిస్తామన్నా కూడా ఛాన్స్ ఇవ్వలేదు సార్. ఒక్కటి ప్రూవ్ చేయమన్నాను సార్. నేను ఏ శిక్ష కానీ నేను రెడీ ఉన్నా. నాకేసిందంటే ఇప్పుడు మనకి 7:30 రాత్రి 7:30కి వచ్చి షాప్కి వచ్చి డైరెక్ట్ దొరికిపోయారు. సిమ్ కార్డు ఇచ్చిన ఒక వ్యక్తికి ఇచ్చిన, ఆయన దొరికొచ్చిర్రు, స్టేషన్ దొరికొచ్చిర్రు, ఎంక్వైరీ చేసిర్రు. ఆయన మొత్తం ఉన్నాడు, 1 డే ఉన్నాడు, తెల్లారి మళ్ళీ డ్రాప్ చేశారు. చనిపోయిన రైతు అని చెప్పారు. ఏదేదో కేసులు చెప్తున్నారు, ఏదేదో కొత్త చెప్తున్నారు. మాకు ఈ కేసు గురించి ఏం తెలియదు సార్. అలా చాలా ఇబ్బంది పెట్టినారు సార్. నా మీద ఎందుకు పెట్టారో కూడా నాకే తెలియట్లేదు. ఏం కేసు పెట్టారో కూడా తెలియదు నాకు ఇప్పటికీ. 2 తారీఖు రోజు 3 తారీఖు రోజు తీసుకొచ్చారు. ఆ చనిపోయిన రైతు పేరు మీద సిమ్ కార్డు కొనుగోలు చేశాను. ఆ రైతు పేరిట సిమ్ కార్డు కొనుగోలు చేస్తే మరి తీసుకొచ్చిన యాదగిరి అనే క్యాండిడేట్ ఎవరు? మాతో పాటు సిద్దిపేట నుంచి 2 తారీఖు రోజు యాదగిరి అనే క్యాండిడేట్ కూడా తీసుకొచ్చారు. 3 తారీఖు అదే పోలీస్ జీప్లో సిద్దిపేట డ్రాప్ చేశారు. యాదగిరి అనే పేరు పైన సిమ్ కార్డు ఉంది. మరి యాదగిరి చనిపోయినప్పుడు ఎట్లా బతికొచ్చాడు? హరీష్ రావు గురించి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మచ్చ వేణుగోపాల్ రెడ్డి మీకు ఏమైనా సంబంధం ఉందా? హరీష్ రావు సార్తో ఎవరికి మంచిగా ఉంటారు? సిద్దిపేటలో ఎవరెవరికి సత్సంబాలు ఎట్లా బాగుంటాయి, ఎవరికి బాగుంటాయి, ఎవరితో ఎక్కువ ఉంటారు అని చెప్పాడు కదా. హరీష్ రావు సార్కి నాకు సంబంధమే లేదు. నాకు చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన వంశీకృష్ణ, పరశురాములు, సంతోష్ ఇప్పటి వరకు మాట్లాడింది మనం విన్నాం. దర్యాప్తు అధికారులకు సహకరించాలని ఒక ప్రక్కన కోర్టు చెబుతూ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులు కూడా తమకి కేసుకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇప్పటి వరకు మనం విన్నాం.